బిగ్ టీవీ భక్తి సమాచారం వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. అందరికీ నమస్కారం. బిగ్ టీవీ ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. అసలు భోగి, కనుమ, సంక్రాంతి పండుగలకు ఉన్నటువంటి విశిష్టత ఏంటి? విభిన్న రాష్ట్రాల్లో విభిన్న పద్ధతిలో ఎందుకు జరుపుకుంటారు? అసలు వీటికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి? సంక్రాంతి పండుగ రోజున వేసేటువంటి ముగ్గులో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటి? వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య అలాగే వాస్తు పండితులు శ్రీ దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు. వారిని అడిగి వివరాలేంటో తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. ధనుర్మాసం అయిపోగానే సంక్రాంతి, భోగి, కనుమ ఇవి వస్తూ ఉంటాయి. చాలా మందికి తెలీదు సంక్రాంతి పండుగ అంటే. కొంతమంది ఇప్పుడున్న జనరేషన్కి అయితే హాలిడేస్ వస్తాయి, కైట్స్ ఎగరేయచ్చు, చక్కగా ఆడుకోవచ్చు, పాడుకోవచ్చు అనే సంగతి తెలుసు. అసలు సంక్రాంతి పండుగ ఎందుకు చేస్తారు? దాని విశిష్టత ఏంటి? సంక్రాంతి అంటే అసలు ఏంటి? విభిన్న రాష్ట్రాల్లో విభిన్న పద్ధతుల్లో చేస్తూ ఉంటారు. అసలు ఎలా చేయాలి? దీని యొక్క విశిష్టత ఏంటో చెప్పండి. శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. సాధారణంగా సంక్రాంతి అంటేనే దాంట్లోనే మనకు ఉందమ్మా అర్థం. సం అంటే కొత్తగా, క్రాంతి అంటే వచ్చేటువంటి వెలుగు. మనకి ముక్కోటి ఏకాదశి అయిన తర్వాత నుండి చాలామంది పిల్లలు ఇవాళ రేపు ముందుగానే కైట్లు అవన్నీ ఎగరేస్తున్నారు. కానీ అప్పట్లో ఏంటంటే ముక్కోటి ఏకాదశి అయిపోయిన తర్వాత నుంచి ఈ పతంగులన్నీ కూడా ఎగరేస్తారు. ఎంత ఎక్కువ ఎండలో ఉదయం నుంచి మధ్యాహ్న సమయం లోపు వరకు ఉంటే పిల్లలకు అంత ఆరోగ్యరీత్యా మంచిది, విటమిన్ డి అనేటువంటిది దక్కుతుంది. అందుకని సంక్రాంతికి సంబంధించి విశేషంగా ఏంటంటే సూర్యుడి యొక్క ప్రయాణము ఈ యొక్క శని యొక్క మకర రాశి గుండా ప్రయాణం అవుతుంది కాబట్టి అది మకర సంక్రాంతి అని పిలుస్తూ ఉంటారు. దీన్ని మకర సంక్రమణము అని కూడా అంటారు. ఈ సమయంలో విశేషంగా చాలామంది ఏంటంటే అడిగేటువంటి ప్రశ్న కూడా మమ్మల్ని ఒకటి ఏంటంటే, పెళ్ళిళ్ళు చేసుకోవద్దంటారండి, పండగలు జరుపుకుంటారు, ఏమిటో అండి మీ పద్ధతి మాకు అర్థం కాదు అని అడిగారు. అడిగితే నాకు ఏ అనుమానం ఉన్నా నా చిన్నప్పటి నుండి దాన్ని బాగా తెలుసుకొని లోతుగా వెళ్ళి తెలుసుకోవడం అలవాటు. అప్పట్లో ఇప్పట్లో ఎప్పుడైనా సరే సంక్రాంతి కాలం వచ్చిందంటే పొలం కోతలు, పంట సంబంధించిన పనులు ఇవన్నీ ఉంటాయమ్మా. ఈ సమయంలో ఎవరన్నా పెళ్లి చేసుకుంటే వస్తారా? అందరూ పంటకు సంబంధించినటువంటి వాళ్ళే కదా, కాబట్టి ఎవ్వరు కూడా రారు. ఒకవేళ గృహప్రవేశం చేసుకుంటే వస్తారా? రారు. కాబట్టి సంక్రాంతి అంటేనే సమయము, కాలం అంటేనే పనివేళలు, బాగా సంపద బాగా ఇంటికి వచ్చేటువంటి కాలము, ఎవరికి ఎంత ఇవ్వాలి, ఎవరి దగ్గర నుంచి ఎంత తీసుకోవాలి. అందుకే చూడండి సంక్రాంతి కాలం అయిపోగానే వచ్చేటువంటి ఫిబ్రవరి నెలలో పెళ్ళిళ్ళు, ప్రవచనాలు అన్నీ ఉంటాయి. కాబట్టి సంక్రాంతి సమయము సంపద కాలము అని మన పురాణాల నుండి కూడా వస్తున్నటువంటి మాట. కాబట్టి సంక్రాంతి తర్వాతకి భోగి అని అంటూ ఉంటారు. భోగి అంటే భోగభాగ్యములు అనేటువంటి ప్రతీతి. అంటే తెలంగాణలో, ఆంధ్రాలో చాలా చోట్ల కొంతమంది ఇళ్లలో ఉండేటువంటి ఒక ఆచారం ఏంటంటే భోగి పళ్ళు పోస్తారు. రేగి పళ్ళు, పాలకాయలు అని చెప్పి చేస్తారు. అంటే బియ్యపిండితో కానీ శనగపిండితో కానీ చిన్న చిన్నవి ముద్దలుగా చేసి, పిండి ముద్దలు చేసి నూనెలో వేయించి తీస్తారు. దాంతోపాటు నువ్వులు, దాంతోపాటు ఉసిరికాయలు, కాస్త రూపాయి బిళ్ళలు, బియ్యము ఇవన్నీ వేసి పెద్దలు ఎవరైనా సరే బాగా పండు ముత్తైదువులు ఉంటారు కదా, 80-90 సంవత్సరాలు నిండిన ముత్తైదువులు వచ్చి పిల్లల తలపైన ఆ బియ్యము, ఆ పండ్లన్నీ పోస్తారు. పండ్లు పోసుకుంటున్నాం అని మనంతా చెప్పుకుంటాం. ఇలాంటి పద్ధతి ఉండేది. కొంతమందికి పండగ పండ్లు ఉంటాయి, కొంతమందికి భోగి పండ్లు అని ఉంటాయి. ఎందుకంటే భోగి సమయంలో ఎవరైనా కాలం చేస్తే ఇక వారు జరుపుకోకూడదు. వారి ఇంట ఏవైనా అట్లా అపశృతులు జరిగితే వాళ్ళు పండగ సంక్రాంతి రోజునే జరుపుకుంటారు. అలా ఈ భోగి రోజున పిల్లలందరికీ అదొక మంచి ఆహ్లాదకరమైనటువంటి విషయం అనమాట. అందరినీ కూర్చోబెట్టి గ్రూప్గా చేస్తారు. దీనివల్ల సైంటిఫిక్ రీజన్ కూడా ఏంటంటే ఆ ఉసిరికాయ ఎప్పుడైతే తలకు తగులుతుందో, రుద్దుతామో, ఇవాళ రేపు మనం వాడే షాంపూలలో మాకు ఉసిరికాయ ఉందండి, దీంట్లో రేగికాయలు ఉన్నాయి, రేగి పండ్లు ఉన్నాయని చెప్తున్నారు. కానీ మన వాళ్ళు ఎప్పటి నుంచో ఉన్నటువంటి ఆచారం అది. ఇంకొకటి వచ్చేటువంటి మరుసటి రోజు కనుమ. చాలామంది కనుమ నాడు ప్రయాణం చేయొద్దు, కనుమ నాడు బాగా తినేవారైతే నాన్ వెజ్ తింటూ ఉంటారు. దీనికి కారణం ఏంటి? ఎందుకు ఆ రీజన్ వచ్చింది? అసలు సంక్రాంతి మొత్తానికి కూడా ముఖ్య ఘట్టం కనుమ. చాలామంది నాన్ వెజ్ వీటికి సంబంధించి మాట్లాడతారు. కానీ ఒకప్పుడు తెల్లవారుజామునే ఇంటికి 2 చొప్పున ముందుగానే సంక్రాంతి రోజున, భోగి రోజున అందరు పేర్లు రాసుకొని వెళ్ళిపోతారు. కొడవళ్ళు, తాళ్ళు, పెద్ద బస్తాలు తీసుకొని కనుమ రోజు తెల్లవారుజామునే లేచి వెళ్ళిపోయేవాళ్ళు. వెళ్ళిపోయి ఊరి దగ్గరలో ఉన్న అడవిలోకి వెళ్ళిపోయి మారేడు, జిల్లేడు, అలాగే జిల్లేడు కాదు కానీ మనం బతుకమ్మ తంగేడు పూలు అని వేస్తాం కదా, తంగేడు, మారేడు,
తులసి, ఇలా కొన్ని రకాలైనటువంటి ఆకులన్నీ కూడా తీసుకొని వచ్చి బాగా రుబ్బేవారనమాట వాటిని. అలా రుబ్బేసి దాంట్లో బాగా ఉప్పు వేసి బాగా రుబ్బి ఎండబెడతారు. అది ఒక చెక్కలాగా మారుతుంది. ఆ చెక్క ఏంటంటే ఉప్పు చెక్క అంటారు. వీటన్నిటిని తీసుకెళ్ళి పశువులకు తినిపిస్తారు. ఇలా తినని పశువులు కొన్ని ఉంటాయి, వాటిని బలవంతంగా మనుషులు పట్టుకొని తినిపిస్తారు. ఇలా తినిపించేసి వాటికి కొన్నిటికి లోపల ఏమైనా రుగ్మతులు ఏమైనా ఉంటే బయటపడతాయి, అంటే కక్కేస్తాయి అన్నమాట. లేదు అంతా బాగానే ఉందంటే పడుకుంటుంది. కాబట్టి కనుమ రోజు ప్రయాణం చేయొద్దు అంటారు. ఎందుకంటే అన్ని పశువులు ఇంట్లో ఉంటే వీరు బండ్లు కట్టుకొని ఎలా వెళ్తారు? ఇప్పుడంటే బండ్లు ఇవన్నీ వచ్చాయి, ఒకప్పుడంతా ఎడ్ల బండ్లు కదా. అందుకని కనుమ నాడు ప్రయాణం చేయొద్దు అనేటువంటి కారణం కూడా ఇది. అలా సంక్రాంతికి, భోగికి, కనుమకి ప్రత్యేకమైనటువంటి విశిష్టమైనటువంటి కారణాలు ఉన్నాయి. చాలామందికి ఆ కారణం తెలియదు. కాబట్టి నిజంగా కూడా వీలైనంత వరకు పండగ అంటేనే ఆంధ్రాలో విశేషంగా సంక్రాంతి పండగకు కోడి పందాలని, ఈ కనుమ రోజు ఇవన్నీ అన్నీ ఉంటూ ఉంటాయి. ఇవన్నీ కూడా ఏంటంటే అల్లుళ్ళకి, ముఖ్యంగా కొత్త అల్లుళ్ళకి ప్రతీది సంక్రాంతి విశేషమైనటువంటి పిండి వంటలన్నీ అన్నీ కూడా వండి వాళ్ళకి తినిపిస్తూ ఉంటారు. మర్యాదలకు పెట్టినిల్లు పుట్టినిల్లు ఎవరు అయ్యా అంటే ఆంధ్ర సంక్రాంతి అని చెప్తూ ఉంటారు. కాబట్టి అందరూ కూడా సంక్రాంతిని చాలా జాగ్రత్తగా జరుపుకోండి. అందరికీ కూడా మరొకసారి సంక్రాంతి, భోగి శుభాకాంక్షలు. మరి సంక్రాంతి, నాకు ఒక సందేహం గురుగారు. సంక్రాంతి రోజు ముగ్గులు పెడతారు. ముగ్గులు పెట్టినప్పుడు గొబ్బెమ్మల మీద చెరుకు గడలు, రేగుపళ్ళు అని అన్నీ వేస్తూ ఉంటారు. చాలామంది తెలియక ఇంట్లో ఉన్న కూరగాయలన్నీ తెచ్చి గొబ్బెమ్మలో వేస్తూ ఉంటారు. అలాంటిది ఏదైనా మా ప్రేక్షకులు ఉపయోగపడేది ఏదైనా చెప్పండి. ఖచ్చితంగా ఉందమ్మా. మనము పాదరక్షలు లేకుండా నడిచే కాలం నుంచి ఉన్నటువంటి సాంప్రదాయం అది. ఎప్పుడైతే వాటి లోపల కూరగాయలు తెలవక కాదు, తెలిసే చేసేటువంటి పని, కూరగాయలు వేసిన, నిమ్మకాయ వేసిన, ఏవైనా బండ్లు వాటి తొక్కుకుంటూ వెళ్తే ఆ రోడ్ అంతా కూడా సిట్రస్ ఉన్నటువంటి కూరగాయల్లో ఉన్నటువంటిది, ఈ గోమయంలో ఉన్నటువంటిది అలికినట్టుగా అవుతుంది. దానిపైన పాపం కాళ్ళు పగిలిన వాళ్ళు నడిచినా ఆరోగ్యవంతంగా ఉంటుంది, వాళ్ళకి ఎటువంటి కాళ్ళ నొప్పులు రావు, ఇన్ఫెక్షన్స్ రావు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు గొబ్బెమ్మల్లో చెరుకుగడలు, అలాగే రేగిపళ్ళు, కొన్ని నువ్వులు, అలాగే కొన్ని కూరగాయలు కూడా వేస్తూ ఉంటారు. అది చాలా మంచి సాంప్రదాయము. దానివల్ల మనుషులకు మంచి ఆరోగ్యకరమైనటువంటి విషయం ఉంది. దీన్ని ఆపొద్దు, కంటిన్యూ చేయండి అని చెప్పిన కారణం కూడా అదే. ధన్యవాదాలు గురుగారు. సంక్రాంతి పండుగ గురించి, అలాగే కనుమ పండుగ గురించి, భోగి పండుగ గురించి చాలా మందికి సందేహాలు ఉంటాయి, అవన్నీ వివరించినందుకు. For more videos like this, subscribe Big TV channel.